బద్రికి నీకు ఉన్న సంబంధం ఏంటి? తను నాకు అన్నయ్య లాంటి వాడంటీ. అన్నయ్య లాంటివాడు కానీ అన్నే కాదుగా. ఇలాంటి పనులు చేసేవాళ్ళకి నేను ఇల్లు ఇవ్వను. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి. నా కూతురికి ఏం జరగలేదు, దయచేసి ఆయన్ని వదిలేయండి. సముద్ర గారు జిందాబాద్! సముద్ర గారు జిందాబాద్! సముద్ర గారు జిందాబాద్! కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? పైగా నా కూతురికి ఏం జరగలేదని చెప్పారు. ఏం జరగలేదా? నిజంగా సమీక్షకి ఏం జరగలేదా? ఏంటి ఏం మాట్లాడరు? చెప్పండి. నాకేం జరగలేదు. నేను కేవలం నా కూతురు భవిష్యత్తుని ఆలోచించే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాను. నో, నేను నమ్మను. కృష్ణ, ఏంటి కృష్ణ, ఏమైంది? చూడు సమీక్ష, మీ డాడీ ఏం చేశారో. ఆ సముద్రాన్ని విడుదల చేయించారు. అసలు నీకేం కాలేదంటున్నారు. ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్గా వచ్చావా లేకపోతే నా ఫ్రెండ్గా వచ్చావా? పోలీస్ ఆఫీసర్గానే వచ్చాను. అయితే మా ఫ్యామిలీ విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. మీరు బయలుదేరండి. ప్లీజ్ కృష్ణ, నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ బయలుదేరండి. డాడీ, 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 కృష్ణ చెప్పింది నిజమా? నిజంగా నాకేం జరగలేదని కేసు విత్డ్రా చేసుకున్నారా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, వదిలేసి. దయచేసి నిజం చెప్పండి డాడీ. కృష్ణకి చెప్పిన దాంట్లో అబద్ధమేం లేదమ్మా. అమ్మా సమీక్ష, మాట్లాడకండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఇప్పుడు రండి మావయ్య. ఎందుకమ్మా ఇవన్నీ? అలా అంటే ఎలా మావయ్య, మీకు తెలీదు. ఇది తీసుకో. రండి మావయ్య. మళ్ళీ ఇంటి మొహం చూస్తానని అస్సలు అనుకోలేదమ్మా. అంత తెలివిగా ఇరిగించాడు మీ అన్నయ్య. అంత తెలివిగలవాడు. అతనికున్న తెలివితేటల్ని మంచి మార్గంలో నడిపిస్తే చాలా బాగుండేదమ్మా. కానీ ఎందుకు అలా అయిపోయాడమ్మా? ఈ విషయంలో మాత్రం మీరు చాలా అదృష్టవంతులండి. మేమెంత ట్రై చేస్తే విడిపించలేకపోయాం. ఆ అదృష్టం నాది కాదయ్యా. ఇదిగో నా కోడలిది. ఏమంటూ మా ఇంటికి వచ్చిందో గాని మాకు అదృష్టం పట్టిందయ్యా. లేకపోతే ఆ రఘు రావడం ఏమిటి, నా కూతురికి ఏం జరగలేదని కేసు విత్డ్రా చేసుకోవడం ఏమిటి? నిజమా మావయ్య? అవునమ్మా. మంచి ఎప్పుడు నిదానంగానైనా బయటపడుతుందమ్మా. మీ అన్న మాటలు విని ముందు ఆ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నా మంచితనం అర్థం చేసుకొని కేసు వెనక్కి తీసుకున్నాడు. ఒక రకంగా నాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనమ్మా. అంతే సార్, మీలాంటి మంచి వాళ్లకు ఎప్పుడు మంచి జరుగుతుంది. నా బాధంతా ఒకటేనయ్యా, మధ్యలో అన్యాయంగా నా కొడుకుని ఇరికించేశారే అని. అది చేసింది కూడా రఘునే కదండి. మళ్ళీ ఆయనలో రియలైజేషన్ వస్తుందేమో కదండి. నిజంగా రావాలని కోరుకుంటున్నానయ్యా. నా కోడలి జాతకంతో మావాడు బయటికి వస్తే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి నేను రామా కృష్ణ అంటూ కాలం గడిపేస్తానయ్యా.
అది కూడా జరిగి తీరుతుంది మావయ్య. ఎందుకు జరగదు చెప్పండి? నేను వెళ్ళి అడిగినా కాదన్న వాళ్ళు తర్వాత మారలేదా? ఆయన విషయంలో కూడా మారతారు. నువ్వు ఏం చెప్తే జరిగి తీరుతుందమ్మా. నిన్ను చూస్తుంటే యముడితో పోట్లాడి భర్త ప్రాణాలు సాధించిన సతీ సావిత్రి గుర్తుకొస్తుందమ్మా. అవును సార్, నాకు అలాగనిపిస్తుంది. అసలు ఈ పాటికి రఘులో రియలైజేషన్ స్టార్ట్ అయి ఉండాలి. మావయ్య మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వంట చేస్తాను. అలాగేనమ్మా. ఒరే రఘు, ఈ సముద్ర కోడిగుడ్డు మీద ఏకల పీక్ లాజిక్ అడగగలడు, కోడిగుడ్డుని బోడిగుడ్డని నిరూపించనుగలడు. ఇక నీతో ఆడతాడు ఎండ్లెస్ గేమ్. అయిపోయావురా ఎండ్లెస్ గేమ్, అయిపోయావురా. రామ్మా రా. పదమ్మా రా. రామ్మా రా. ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావు? నేను చెప్తున్నాను కదా, రామ్మా రామ్మా. ఏంటి చెల్లమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నేనేంటి మీ అమ్మాయిని వెనక్కి తీసుకురావడం ఏంటా అని ఆలోచిస్తున్నావా? నేనంతేనమ్మా, ఏదైనా ఓ పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా జరగాలని కోరుకుంటాను. పద్ధతి లేకుండా నా ఇంటి కోడలు వచ్చేస్తే నా ఇంటి పరువు ఏం గాను చెప్పమ్మా. అందుకే పద్ధతి ప్రకారం పెళ్లి జరిపించి నా ఇంటి కోడల్ని మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అందుకే వెనక్కి తీసుకొచ్చానమ్మా. నువ్వు వెళ్ళమ్మా. మీ అమ్మ చూపులు చూసి నువ్వేం బెదిరిపోనవసరం లేదు. నువ్వెవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఈ సముద్ర కోడలివి. నీ వెనుక కొండంత అండగా నేనున్నాను. మేం అవసరం లేదని మీ ఇంటికే వచ్చేసింది కదా. దాన్ని కన్నవాళ్ళం మేం పరేవాళ్ళం అయిపోయాం కదా. మళ్ళీ ఎందుకు రావడం?
అలా అంటే ఎలా చెల్లమ్మా? ఏ ఆడపిల్లైనా పుట్టింటికి చుట్టమే అవుతుంది. కాకపోతే నా కోడలు నా కొడుకుని ప్రేమించింది కాబట్టి వాడు లేనిదే నాకు జీవితం లేదని నా ఇంటికి వచ్చేసింది. ఇలాంటి మంచి పిల్ల నాకు కోడలుగా రావడం నా అదృష్టం అమ్మా. చూడమ్మా, నువ్వు నా ఇంటికి పద్ధతి ప్రకారం రావాలి. వచ్చేలా చేస్తాను. ఇదే ఇంట్లో నిలబడి చెప్తున్నాను, నేను ఎలాగైతే క్లీన్ చిట్తో బయటకు వచ్చానో అలాగే నా కొడుకు కూడా వస్తాడు. వాడితో నీ పెళ్లి జరుగుతుంది, ఇది నా హామీ. వాడు రాగానే చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించి చీరేసారితో సహా నిన్ను కోడలుగా తీసుకువెళ్తాను. నువ్వు సముద్ర కోడలవమ్మా. నీకేమేమి జరగాలో అన్నీ జరిగాకనే మర్యాదగా వస్తావు. ఓకేనమ్మా? మన్నే వస్తాను. వస్తాను చెల్లెమ్మా. విన్నావుగా ఆయన ఎంత మంచి మనిషో. నేను కావాలని ఆ ఇంటికి వెళ్ళినా నువ్విలా రాకూడదమ్మా, మీ ఇంటి పరువు పోతే ఒకటి, నా ఇంటి పరువు పోతే ఒకటి కాదు అని నచ్చ చెప్పి మరీ తీసుకొచ్చాడు. అది ఆయన గొప్పతనం. బావుందే. చిన్నప్పటి నుంచి కనీ పెంచిన నా గొప్పతనం మాత్రం నీకు అర్థం కాలేదు, కానీ ఆయన గొప్పతనం మాత్రం నీకు బాగా అర్థమైంది కదూ. అయినా అసలు తను ఎలా బయటకొచ్చాడు? ఎలాగా? ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్లే బయటికి పంపించారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నీ కొడుకే వదిలిపెట్టాడు, రేపు నా రాఘవ్ని కూడా వదిలిపెడతాడు. చూస్తూ ఉండు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. బద్రి ఉన్నాడమ్మా? లేరండి, ఆయన ఇప్పుడే బయటకు వెళ్లారు. అవునా? తను రావడం లేట్ అవుతుందేమో. ఉండండి, ఫోన్ చేస్తాను. అయ్యో పర్లేదమ్మా, వాడికి ఫోన్ చేయకమ్మా. సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పాను కదా. ఈరోజు ఏమైనా సరే వాడు వచ్చేంత వరకు ఉండి వాడితో మాట్లాడి గాని వెళ్ళనమ్మా. సరే, లోపలికి రండి. కూర్చోండి. ఒక్క నిమిషం. ఎక్కడికమ్మా? మీరు మళ్ళీ వస్తే అడగకుండానే కాఫీ ఇవ్వమని చెప్పారు కదా, అందుకే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను.
రండమ్మా రండి రండి. రండి. చూడండమ్మా చూడండి, ఇది సంసారంలో ఉండే కాలనీయా లేక కంపెనీలు నడిపే కాలనీయా? అసలు ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చినందుకు ఈవెంట్ అనాలి. అసలు ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందా? ఇంట్లో ప్యాసింజర్ ఉన్నాడు. నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకుందామని నేను బయట గడబెట్టాను. చూడండి లోపల జరిగే భోగవతం. అదేంటి డోర్ ఎవరు లాక్ చేశారు? ఏమో ఏమో నాకు తెలియదమ్మా. చూడండి చూడండమ్మా చూడండి. ఎవట్రా ఎవట్రా బయట గడియబెట్టింది? నేనే. ఏం జరిగింది బాబు? ఏం జరిగిందని అడుగుతున్నావా? మన వాళ్ళు చాలా బ్రోకర్ కంపెనీ నడిపిస్తూ ఏం జరిగిందని అడుగుతున్నావుడయ్యా? రేయ్ ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏమనుకుంటున్నావో? అసలు ఏంటా నీ బాధ? ఏంటా ఎవరూ లేకుండా ఇంట్లో నీకేం పని? మాకు మధ్య లక్ష ఉంటాయి, అవి మీకెందుకు? అసలు బయట గడి ఎందుకు పెట్టారో అది చెప్పండి. ఏ లోపల గడియ పెట్టుకోవడం మాకు చేత కదా? అసలు ఏంటమ్మా ఇదంతా? ఇతను ఎవరు? ఎవరా? నీ మనవరానికి పాత ప్యాసింజర్. ఇక్కడికి నేను రావడం 2 సార్లు చూశాను. చూస్తే ఏంటయ్యా? అంత మాత్రం దానికే బయట గడియ పెట్టేస్తావా? అవును, నేను తనకి పాత కస్టమరే. తలుపులు వేసుకొని మేము లోపల చేస్తుంది అదే. అయితే బయట గడియ పెట్టేస్తారా? ఎంత ధైర్యం మీకు? ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఉండు సంధ్య, ఇలాంటివి మన కొత్త ఏం కాదు. ఇలాంటివి ఎన్నో చేశాం మనం. మనం ఎందుకు భయపడాలి చెప్పు? ఇదిగో రైడింగ్ చేస్తే పోలీసులు చేయాలి. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో మనకు తెలుసు. అనవసరంగా ఇష్యూ చేయకండి, వెళ్ళండి. ఏంట్రా వెళ్ళేది? కొట్టండ్రా కొట్టండి. ముందు వీడిని పట్టుకొని 4 తగిలించండి. పట్టుకోండి. అసలు మీలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనియటం నాది బుద్ధి తక్కువ. బద్రీన్ రాని మీ సంగతి తెలుస్తాను.
ఏయ్! అక్కడ రాక్షసులు నన్ను పట్టుకుని హింసించినప్పుడు కూడా నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ మీరు నా పక్కనే ఉన్నారని తెలిసాక చాలా భయం వేస్తుంది నాన్న.